హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 122. అప్పటికే ఆ మీటింగ్ కోసం తమ కంపెనీ తరపున ప్రజెంటేషన్ ఇవ్వడానికి రుద్రతో కలిసి ముగ్గురు ప్లాన్ రెడీ చేశారు. రుద్ర ఆ మీటింగ్కి రావాల్సింది, కానీ శివాని కనపడలేదని డ్రైవర్ ఫోన్ చేయడంతో స్నేహ వాళ్ళని ఆ మీటింగ్కి వెళ్ళమని రుద్ర శివాని కోసం వచ్చాడు. స్నేహ నర్వస్ అవ్వడం గమనించిన ప్రదీప్ తన చేతి మీద చెయ్యేసి, రిలాక్స్ రా, నువ్వు భయపడేలా ఇక్కడే ఉండదు. నార్మల్గా మనం మన ఎంప్లాయీస్తో ఎలా మాట్లాడతామో ఇక్కడ అంతే. కాకపోతే ఈ ప్రాజెక్ట్ మనకి రావాలంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. నువ్వు ఇది సక్సెస్ చేస్తే మీ అన్నయ్యకి నువ్వేంటో ప్రూవ్ చేసినట్టు అవుతుంది. ఆల్ ది బెస్ట్ బేబీ అంటూ స్నేహని మోటివేట్ చేశాడు ప్రదీప్. స్నేహ చిన్నగా తలూపి తనకి తాను ధైర్యం తెచ్చుకుంటూ కాస్త రిలాక్స్ అయిందామే. రుద్ర మీటింగ్కి రాలేదు. స్నేహకి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళ తర్వాత తన కంపెనీ సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ తనదే అని ఫిక్స్ అవుతాడు కునాల్. మీటింగ్లో స్నేహ అందరి అంచనాలు తారుమారు చేసి చాలా కాన్ఫిడెంట్గా, క్లీన్ అండ్ క్విక్గా తాము ఏం చేయగలమో చెప్తూ ఆ కంపెనీ వాళ్ళు ఇంప్రెస్ అయ్యేలా ప్రజెంటేషన్ ఇచ్చింది స్నేహ. అందరూ కాసేపు మైమర్చిపోయారు స్నేహ చెప్తుంటే. వావ్ అని అందరూ చప్పట్లతో ఆమెని అభినందించారు. అందరూ తమ కంపెనీల తరపున ప్రజెంటేషన్ కంప్లీట్ చేసుకుని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అప్పటికే ఆ ప్రాజెక్ట్ రుద్రవర్మ కంపెనీకే వస్తుందని చాలామంది ఫిక్స్ అయిపోయారు. అందరి అంచనాలను నిజం చేస్తూ ఫారిన్ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తూ దిస్ ప్రాజెక్ట్ గోస్ టు రుద్రదేవ్ వర్మ ఇండస్ట్రీస్ అని అనౌన్స్ చేశారు. తన ఆశని అడియాస చేసి ప్రాజెక్ట్ ఎగరేసుకుపోయిన స్నేహ మీద కునాల్ కోపంతో రగిలిపోయాడు. ఆఫ్టర్ ఆల్ ఆడది నన్ను ఓడిస్తుందా, తనను ఎలాగైనా నాశనం చెయ్యాలంటూ అప్పటికప్పుడు తనకు తెలిసిన రౌడీలకు 10 లక్షలకి డీల్ ఇచ్చి స్నేహ పిక్ వాళ్ళకి పంపించిన కునాల్ అది రేపన్న రోజు తలెత్తుకుని నిలబడకూడదు, దాని లైఫ్ క్లోజ్ అయిపోవాలని చెప్పాడు. అందమైన ఆడపిల్లతో పాటు డబ్బు కూడా వస్తుంటే హ్యాపీగా ఆ డీల్ ఒప్పుకుని స్నేహ కోసం వస్తారు ఆ రౌడీలు. స్నేహ ప్రదీప్ అప్పటికే లేట్ అవ్వడంతో ఆ హోటల్లోనే డిన్నర్ చేసి పార్కింగ్ ఏరియాలోకి కార్ కోసం వచ్చారు. కార్ డోర్ తీయబోతుండగా సడన్గా ఆ రౌడీలు వాళ్ళని చుట్టుముట్టారు. ప్రదీప్ ఆగి వాళ్ళ వైపు డౌట్గా చూస్తూ, ఎవరు మీరు అని అడుగుతుండగా ఒకడొచ్చి స్నేహ చేతిని పట్టుకున్నాడు. ఏ పోరి, ఈరోజు మా అందరికీ నీతో విందు దా అంటూ వంకరగా నవ్వుతూ ఆమె ఓని లాగిపడేసి తనని లాక్కుపోవడానికి చూశారు. ప్రదీప్ టక్కున స్నేహని తన వైపుకు లాక్కుని తన వెనక నిల్చోబెట్టి ఇటు తిరిగి నెక్స్ట్ సెకండ్స్లోనే వాడిని మెడవిరిచేశాడు ప్రదీప్. అతను కొట్టిన దెబ్బకు ఆ రౌడీ నేల కొరిగిపోయాడు. ఏడుస్తూ అతన్ని చుట్టుకుపోయింది స్నేహ. కింద పడిన చున్నీ తీసి స్నేహ చుట్టూ కప్పి కార్ డోర్ తీసి లోపల కూర్చో అన్నాడు ప్రదీప్. అప్పుడే వెనక నుండి మరొకడు ప్రదీప్ తల మీద రాడ్తో కొట్టడానికి వచ్చాడు. వాడు కొట్టబోయాడు, కానీ ప్రదీప్ అలర్ట్గా ఉండి ఫాస్ట్గా వెనక్కి తిరిగా రౌడీని ఒక్క తన్ను తన్నాడు. ప్రదీప్ బలంగా తన్నడంతో వాడక్కడున్న పిల్లర్కి ఢీ కొట్టుకుని ఫర్ట్ మని అతని నడుము విరిగిపోయే నేలపై పడ్డాడు. మళ్ళీ లేవలేదు. ప్రదీప్ తన మీదకొస్తున్న మరొక రౌడీని కొడుతూ ఉండగా అతన్ని వెనక నుండొకడు కత్తితో పొడి చేయబోయాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి రుద్ర ఎంట్రీ ఇచ్చాడు. ఆ కత్తి దూసిన వాడి చెయ్యి పట్టుకున్న రుద్ర వాడి చెయ్యిని రెండుగా విరిచేశాడు. సెకండ్ థాట్ లేకుండా వాడు పెట్టిన గావుకేక ఆ ఫ్లోర్ అంతా మారుమోగిపోయింది. రుద్రనక్కడ చూడగానే స్నేహకి కొండంత ధైర్యం వచ్చేసింది. అప్పటిదాకా ప్రదీప్ వాళ్ళు ఏం చేస్తారో అని భయపడ్డది. ప్రదీప్ రుద్రని చూసి చిన్నగా నవ్వి మరింత ఉత్సాహంగా ఆ రౌడీలను తుక్కురెగ్గొట్టాడు. తన పైకొచ్చిన ఒకడిని రుద్ర కొట్టిన దెబ్బకి కింద పడ్డాడు. వాడి మెడ మీద కాలేసి తొక్కిపట్టి, ఎవర్రా మీరు, ఎవరు పంపారు మిమ్మల్ని అని కోపంగా బేస్ వాయిస్తో అడిగాడు రుద్ర. వచ్చిన రౌడీలందరూ ఆల్మోస్ట్ కదలలేని పొజిషన్లో ఉంటారు. వాళ్ళకి లేచి పారిపోయే ఛాన్స్ కూడా లేదు. రుద్ర కాలి కిందున్న రౌడీ భయపడుతూ, సార్ మమ్మల్ని వదిలేయండి, మాకు కున్నాల్ సార్ డబ్బిచ్చి మేడంని రేప్ చేసి పరువు తీయమని చెప్పాడు. డబ్బు కాచిపడి మీ గురించి తెలియక మీ జోలికొచ్చాం, మమ్మల్ని వదిలేయండి సార్ అని దీనంగా బ్రతిమలాడాడు ఆ రౌడీ. రుద్రవాడి మెడ మీద నుండి కాలు తీసి వాడిని లేపి మొహం మీద ఒక్క గుద్దు గుద్ది, వాడు చెప్తే మీ బొద్దెట్టిపోయిందిరా, ఆడపిల్ల జోలికి రావడానికి సిగ్గులేదు అంటూ వాడిని పక్కకు తోసి స్నేహ దగ్గరకు వెళ్ళాడు రుద్ర. అన్నయ్య అంటూ కార్ దిగిన స్నేహ రుద్రని చుట్టుకుపోయి, చాలా భయమేసింది అన్నయ్య అనింది ఏడుస్తూ స్నేహ.
వాడున్నాడు కదరా, నీకేదైనా అవ్వనిస్తాడా అంటూ ప్రదీప్ని చూపించి చెప్తూ, రే నీకేం దెబ్బలు తగలలేదు కదా అని ప్రదీప్ని కన్సర్న్గా అడిగాడు రుద్ర. నాకేం కాలేదులే కానీ ఆ కుణాల్ని ఊరికే వదలొద్దురా అని కోపంగా పిడికిలి బిగించాడు ప్రదీప్. వాడికి నేను స్పాట్ పెడతాను కానీ ఇక పదండి అంటూ వాళ్ళని వాళ్ళ కారులో పంపి తన వెనక ఫాలో అయ్యాడు రుద్ర. రుద్ర ఎందుకు అక్కడికి వచ్చాడంటే స్నేహ కోసం పెట్టిన సెక్యూరిటీ కునాల్ మూమెంట్స్ అనుమానంగా ఉండడంతో ఆ విషయమే రుద్రకు చెప్పారు. మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు, నేను వస్తున్నా, మరీ అత్యవసరమైతే తప్ప మీరు బయటపడకండి అన్నాడు రుద్ర. ఎందుకంటే వాళ్ళు నార్మల్ సెక్యూరిటీ కాదు, సీక్రెట్గా ఎవరికి వాళ్ళు స్నేహ కోసం ఉన్న సెక్యూరిటీ అని బయటకు తెలియకుండా ఫాలో చేయమని పెట్టాడు రుద్ర. ఓకే సార్ అని సెక్యూరిటీ అక్కడే గమనిస్తూ ఉండగా సడన్గా రౌడీలొచ్చి అటాక్ చేయడం, ప్రదీప్ వాళ్ళతో ఫైట్ చేస్తుండగా అతను ఒక్కడే ఎలా మేనేజ్ చేయగలడని టెన్షన్ పడి వాళ్ళు కూడా ఎంటర్ అవుదాం అనుకునే టైంకి రుద్ర ఎంటర్ అయ్యాడు. దాంతో వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారు. ముగ్గురు ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి భోజనం చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ విషయమే ఎక్కడా డిస్కస్ చేయలేదు వాళ్ళు. కళ్యాణ్ వెళ్ళినప్పటి నుండి సురేఖ మనసులో ఆలోచనలకు అంతం లేదు. కిడ్స్ రూమ్లో కాకుండా సురేఖ దగ్గర సన్నీ బబ్లు పడుకున్నారు. సురేఖ సన్నీని ఒక పక్క, బబ్లుని మరొక పక్క పడుకోపెట్టుకుని వాళ్ళని జోకొడుతుంటే సన్నీ నిద్రపోయింది కానీ బబ్లు నిద్రపోకుండా మా అని చిన్నగా పిలిచాడు. ఇంకా నిద్రపోలేదా బబ్లు? ఏమైంది నాన్న, నిద్ర రావడం లేదా అని అడిగింది సురేఖ. అంటూ బబ్లు తలడ్డంగా ఊపి, నేనొకటి అడుగుతాను కోప్పడవు కదమ్మా అని కాస్త భయంగా అమ్మని చూశాడు బబ్లు. ఏమీ అనలే, అడుగు అంటూ చిరునవ్వుతో కొడుకును చూసింది సురేఖ. మా నాన్న మన దగ్గరికి ఎందుకు రాడు? ఎందుకు మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు? ఆయనకి మనమంటే ఇష్టం లేదా అమ్మా అని బాధగా అడిగాడు బబ్లు. అప్పటిదాకా ఆమె మొహంలో ఉన్న చిరునవ్వు మాయమై సురేఖ మొహం గంభీరంగా మారిపోయింది. తల్లి ఏమీ మాట్లాడకపోవడం చూసి కోపం వచ్చిందా అమ్మా అని చిన్నగానే భయంగా అడిగాడు బబ్లు. కొడుకు మొహాన్ని చూస్తూ, నువ్వు మీ నాన్నని మిస్ అవుతున్నావా బబ్లు అని బాధగా అడిగింది సురేఖ. నాకందరిలా నాన్న ప్రేమ కావాలి మా. రుద్రమామయ్య బన్నీపై చూపించినట్టు మాకు కూడా మా నాన్న మమ్మల్ని ప్రేమతో ప్యాంపర్ చేయాలని, ఆయనతో కలిసి బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయాలని చాలా ఆశపడేవాడిని. కానీ మా నాన్న ఎందుకమ్మా మాతో ఎప్పుడూ అలా లేడు? మేమంటే ఆయనకి ఇష్టం లేదా? ఎప్పుడు మేము దగ్గరకు వెళ్ళినా విసుక్కునేవాడు. మేమంటే ఆయనకి ఎందుకు ఇష్టం లేదమ్మా? మేమేమైనా తప్పు చేశామా? అందుకే నాన్నకు మేము నచ్చలేదా? మాపై ప్రేమ కూడా లేదా అని ఏడుస్తూ అడిగాడు బబ్లు. కొడుకు ప్రశ్నల్లో ఆ పసివాడు ఇన్నాళ్ళుగా ఎంత వేదన పడ్డాడో అర్థమై సురేఖ గుండెలు మెలిపెట్టినట్టయింది. సురేఖ కొడుకును తన గుండెలకు హత్తుకుంటూ, మీరే తప్పు చేయలేదు నాన్న, నేనే చాలా పెద్ద తప్పు చేశాను అతన్ని పెళ్లి చేసుకుని. అతడి ఎలాంటివాడో తెలిసాక కూడా అతను మారుతాడని భ్రమపడ్డాను. నా తల్లిదండ్రులు చెప్పిన మాటకు తలవంచి తప్పు చేశాను. అతడు ప్రేమ చూపించకపోయినా భర్త అనే అధికారం అతనికిచ్చి అతనికి లొంగిపోయాను. మంచి భర్త కాలేనివాడు పిల్లలకి మంచి తండ్రి కాగలడా అని ఆలోచించకుండా మిమ్మల్ని కానీ చాలా పెద్ద తప్పు చేశాను. అన్ని తప్పులు నావే అని ఏడ్చింది సురేఖ. సురేఖ ఏడవడం చూసి బబ్లు భయంగా, అమ్మా సారీ అమ్మా, ఇంకెప్పుడు నాన్న గురించి అడగను, నువ్వేడవకు అంటూ ఆమె కళ్ళు తుడుస్తూ వాడు కూడా ఏడ్చాడు. బబ్లు ఏడవడంతో తన కన్నీళ్లను కష్టంగా ఆపుకున్న సురేఖ కొడుకును గుండెలకు హత్తుకుని, అప్పుడు నేను చేసిన తప్పుకు ఇప్పుడు మిమ్మల్ని శిక్షించలేను. మీ మనసులో నాన్న ప్రేమ కోసమే ఎంతగా తప్పించిపోతున్నారో నేను అర్థం చేసుకుంటాను. ఇన్ని రోజులు సమాజానికి భయపడి వెనకడుగు వేశాను. నీ మనసులో బాధ చూసిన తర్వాత వెనకడుగు వేసి మరో తప్పు చేశాననిపిస్తుంది అని మనసులో అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చిన సురేఖ బబ్లు అని ప్రేమగా పిలిచింది. బబ్లు తలెత్తి చూడగానే, నీకు కళ్యాణ్ గారు మీ నాన్నగా వస్తే ఏం అభ్యంతరం లేదు కదా అని ఇబ్బందిగా అడిగింది. క్షణం ఆలస్యం చేయకుండా బబ్లు, నిజంగా ఆయన్ని మా నాన్నగా తీసుకొస్తావా అమ్మా అని సంతోషంగా అడిగాడు. ఇప్పటి వరకు మీరు నాన్న ప్రేమను చవిచూడలేదు కదా. ఈ రోజు నుంచి కళ్యాణ్ గారు మిమ్మల్ని ఏ లోటు లేకుండా మీకు నాన్న ప్రేమను పంచుతారు. ఆయన చాలా మంచివారు. ఆయనంటే నీకు ఇష్టమే కదా
అని అడిగింది సురేఖ. బబ్లు హ్యాపీగా నవ్వుతూ కళ్ళు తుడుచుకుని, నిజంగానే అంకుల్ చాలా మంచి వాళ్ళమ్మా. నన్ను సన్నీని చాలా బాగా చూసుకుంటాడు. ఆయన దగ్గరుంటే నాకెంత సంతోషంగా ఉంటుందో అని వాడి మనసులో మాట చెప్పాడు. కొడుకు మొహంలో కనిపిస్తున్న నిజమైన సంతోషం చూసిన తర్వాత సురేఖ మనసుకు తృప్తి చెందింది. తను తీసుకున్న డెసిషన్ తప్పు కాదు. తన పిల్లలకి తండ్రి ప్రేమను అందించడానికి తను ఈ స్టెప్ వేస్తున్నందుకు తనేమీ గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన పని లేదనుకుంది సురేఖ. తన నిర్ణయాన్ని మరుసటి రోజు రుద్రతో చెప్పాలనుకుంది సురేఖ. కొడుకుని జోకొడుతూ తను కూడా ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్రపోయింది. నైట్ రుద్ర ఇంటి దగ్గర నుండి వచ్చిన కళ్యాణ్ని చూసిన సువర్ణ, ఏంటి నాన్న ఇంత లేట్, భోజనం వడ్డించరా అంది. వద్దమ్మా, నేను తిన్నాను. రుద్ర వాళ్ళింటికి వెళ్ళాను, అక్కడే డిన్నర్ చేసి వచ్చాను. నువ్వు నాన్న తిన్నారా అని అడిగాడు సోఫాలో కూర్చుంటూ కళ్యాణ్. మేమెప్పుడో తినేసాం అంది సువర్ణ. సరే అమ్మా, లేట్ అయింది కదా, పడుకో, గుడ్ నైట్ అని తన రూమ్కి వెళ్ళిన కళ్యాణ్ వెనకే వచ్చిన తల్లిని చూసి, ఏమైనా అడగాలా అమ్మా అన్నాడు. సురేఖ గురించే. ఏముంటుంది, పెళ్ళి కొప్పుకుందా అని అడిగింది ఆవిడ. రేపు తనతో మాట్లాడి తన డెసిషన్ ఏంటని చెప్తానన్నాడు రుద్ర. నాకు హోప్ ఉంది, తను పాజిటివ్గా రెస్పాండ్ అవుతుందని. కానీ చూద్దామమ్మా అన్నాడు కళ్యాణ్. సురేఖ ఒప్పుకోవాలనే నేను కోరుకుంటున్నా కన్నా, కానీ ఒకవేళ తను కాదంటే నువ్వు మనసు కష్టపెట్టుకోవద్దు, ముందే హెచ్చరిస్తున్నాను అంది సువర్ణ. సరే అమ్మా, నాకు నమ్మకం ఉంది. ఒకవేళ నువ్వు అన్నట్టు రేఖ నో చెప్పినా తన కోసం వెయిట్ చేస్తాను, కానీ డల్ అవ్వను. నా కోసం భయపడకు అంటూ తల్లికి భరోసా ఇచ్చాడు కళ్యాణ్. భయంగా తన ఎదుట నిలబడిన తన మనిషిని చూసి, ఏంటి విషయం అని ఫోన్లో చెస్ ఆడుతూ అడిగాడు కౌశల్. సార్, శివాని మేడం ఈరోజు సిటీ హాస్పిటల్కి వెళ్ళి ఎవరో బేబీ ఆపరేషన్కి మనీ కట్టారు. అక్కడే వాళ్ళతో చాలాసేపు ఉన్నారు. ఆ పాప మదర్ పేరు మీరా అంట అని తను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ కౌశల్కి వివరించాడు అతను. మీరా పేరు మనసులో తలుచుకుంటూ, అంటే ఆ పాప మీరా కూతురా? ఆ పాపకేమై ఉంటుంది అని థింక్ చేస్తూ ఆ హాస్పిటల్ చైర్మన్కి ఫోన్ చేయి అని సీరియస్గా ఆర్డర్ వేశాడు కౌశల్. తన అసిస్టెంట్ భయంగా హాస్పిటల్ చైర్మన్కి ఫోన్ చేసి, తనెవరో చెప్పి మా సార్ మాట్లాడతాడంట అంటూ ఫోన్ కౌశల్కి ఇచ్చాడు. హలో కౌశల్ సార్, చెప్పండి అని అతను భయంగా అడిగాడు. మీ హాస్పిటల్లో మీరా అనే ఆవిడ డాక్టర్ని ఏదో సర్జరీ కోసం చేర్పించారట, తన ప్రాబ్లం ఏంటి అని సీరియస్గా అడిగాడు కౌశల్. ఒక్క నిమిషం సార్, నేను ఇప్పుడే కనుక్కుంటాను అంటూ కౌశల్ని లైన్లో పెట్టే వెంటనే హాస్పిటల్ డీన్కి ఫోన్ చేసి విషయం తెలుసుకుంటున్నా వెంటనే కౌశల్కి విషయం చెప్పాడా చైర్మన్. ఓకే, తనకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వమని మీ డాక్టర్లకు చెప్పు, ఆ పాపకి ఏమీ కాకూడదు అని ఆర్డర్ వేశాడు కౌశల్. సరే సార్ అని వినయంగా చెప్పి ఫోన్ కట్ చేసిన అతను తనకి పట్టిన చెమటలు తుడుచుకున్నాడు. కౌశల్ని విచిత్రంగా చూశాడు తన అసిస్టెంట్. అది గమనించి, ఏంటి అని కౌశల్ సీరియస్గా చూడగానే అతను భయంగా, ఏం లేదు బాస్, మీరు ఆ పాప మీద ఎంత ఎఫెక్షన్ ఎందుకు చూపిస్తున్నారో తెలుసుకోవచ్చా అని భయంగా అడిగాడు. కౌశల్ ఒక నవ్వు నవ్వి, నా బేబీకి ఇష్టమైనవన్నీ నాకు ఇష్టమే. ఆ మీరా నా బేబీకి చాలా హెల్ప్ చేసింది, అందుకే నేను కూడా తనకు హెల్ప్ చేసి నా బేబీకి నా మీద ఇష్టం కలిగేలా చేసుకుంటాను అని ఊహల్లో తేలుతూ చెప్పాడు కౌశల్. అతని అసిస్టెంట్ మాత్రం మనసులో, వీడి పైత్యం, ఆవిడ తన భర్తను వదిలి వీడి దగ్గరికి ఎందుకు వస్తుంది, వీడి పిచ్చి కాకపోతే అనుకుని వెళ్ళిపోయాడు. రుద్ర రూమ్లో బన్నీని భుజంపై వేసుకుని జో కొడుతూ నిద్ర పెడుతుంటే బెడ్ మీద కూర్చున్న శివాని గడ్డం కింద చేతులు పెట్టుకుని వాళ్ళని చూస్తూ ఉంది. రుద్ర తన వైపు చూసి, ఏంటి అని కళ్ళెగరేశాడు. ఏమీ లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపి దా అని చేతులు చాపింది శివాని. రుద్ర నవ్వుతూ వచ్చి బన్నీని బెడ్ మీద జాగ్రత్తగా పడుకోబెట్టి వాడికి బ్లాంకెట్ కూడా కప్పాడు. మరుక్షణం శివానీని చేతుల్లోకి ఎత్తుకుని బాల్కనీలోకి వెళ్ళాడు రుద్ర. ఇక్కడికెందుకు రుద్ర అంటూ బెడ్ మీదకు చేరింది శివాని. వాడు పక్కనుంటే నువ్వు నన్ను దగ్గరకు రానివ్వడం లేదుగా, అందుకే ఇక్కడ ప్లాన్ చేశానంటూ కొంటగా నవ్వుతూ కన్ను కొట్టాడు రుద్ర.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.